హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీల్ ప్రెప్ చేసుకుందాము అనుకుంటున్నా. మాకు సండే యాక్చువల్గా రేపు నాకు ఇట్లా వెస్టర్న్ టూత్ ఎక్స్ట్రాక్షన్ ఉంది. యూజువల్గా నాకు ఒకటే ప్రాబ్లమాటిక్ టూత్ ఉంది, బట్ ఆ 3 కూడా ఈవెన్చువల్గా తీసేయాలి అని చెప్పారు. నాకు చాలా భయం కాబట్టి నేను చెప్పాను అట్లా నాకు నాకౌట్ చేసేసి తీసేయండి అని చెప్పి. సో ఒక్కొక్కటి తీయించుకుంటూ పోతే ప్రతిసారి ఇలాగే ఒక 1 వీక్ 2 వీక్స్ పెయిన్ బేర్ చేయాలి అండ్ టాబ్లెట్స్ వేసుకోవాలి, యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. సరేలే ఎందుకు 4 ఒకేసారి పోతే ఒకటే టైం పడుతుంది హీల్ అవ్వడానికి. మేబీ కొంచెము ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది, బట్ ఓకే అని అనుకొని డాక్టర్ని అడిగితే ఫైన్ ఏం కాదు తీపించుకుంటారు అని చెప్పాడు. అందుకే తీపించుకుందాం అనుకుంటా. బట్ మా ఇంట్లో అందరూ కూడా 15th, నేను డిసెంబర్ 15th తీపించుకుంటా. 18th మా యానివర్సరీ. అట్లీస్ట్ యానివర్సరీ అయిపోయాక తీపించుకోవచ్చు కదా, లేకపోతే న్యూ ఇయర్లో తీపించుకోవచ్చు కదా, మా మమ్మీ చలి తగ్గాక తీపించుకో అట్లా చెప్తూ ఉంది. బట్ నాకు అది ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయింది. నేను కూడా అదే వీళ్ళు చెప్పాక సరే అనుకుని జాన్లో పోస్ట్పోన్ చేసుకున్నాం. బట్ ఒక 2 days అయితే చాలా సఫర్ అయ్యా. అనిపించింది మళ్ళీ అట్లా నొప్పి అట్లా వస్తే ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ప్రీపోన్ చేసుకున్నా. అందరు అడుగుతున్నారు ఏంటి యానివర్సరీ స్పెషల్ మీకు ఈసారి అని చెప్పి. ఇదే మా యానివర్సరీ స్పెషల్ అని చెప్పాను. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ ప్రెప్ చేసి పెట్టేస్తాం. అట్లీస్ట్ ఒక 4 days వస్తాయి. మంచిగా దోశ బ్యాటర్ అవన్నీ పెడితే భరత్ వండుకున్న భయంకరమైన వంటతో తినాల్సిన అవసరం ఉండదు ఈ 4 days. అండ్ ఐషానికి కూడా అలా పెట్టడు. మొత్తం నీట్గా చేసేసుకొని ప్యాక్ చేసి పెడితే నాకు పెద్దగా పని ఉండదు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ డేస్ కూడా ప్రశాంతంగా అయిపోతాయి. ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేసేస్తాం. అవునా, ఇప్పుడు నేను అంతా కుక్కర్ మార్చుకున్నా కదరా, మొత్తం అది సెరామిక్, పెద్ద ఆయిల్ కూడా ఏం పట్టదు. చాలా ఎక్కువ వింటర్ ఉందంటగా, బాగా చలి ఉందంటగా. ఐషానికి బాగా హోమ్ కుక్డ్ ఫుడ్ అలవాటు, చాలా ఇష్టం కూడా, మంచిగా తింటది బయట కన్నా. సో పప్పు దాంట్లో కంపల్సరీ కావాలి ఆమెకు, అందుకే మ్యాంగో పప్పు చేశాను. అండ్ ఏదైనా ఫ్రై, సో ఓక్రా కూడా ఇష్టమే, ఓక్రా ఫ్రై. అండ్ నేను ఒక 2-3 వెరైటీస్ కూడా చేసి పెడదాం అనుకుంటున్నాను. నెయ్యి కూడా కంపల్సరీ, చిన్నపిల్లలు ఉంటే నెయ్యి కంపల్సరీగా ఉండాలి కదా, సో నెయ్యి కూడా కాసేసి పెట్టుకుంటున్నాను. పప్పు అయిపోయింది, కర్రీ అయిపోయింది, గీ పెట్టేసాం. భరత్ చెప్పాడు కాలీఫ్లవర్ చేసి పెట్టేసి ఇట్లా మెత్తగా అయిపోతుంది కదా, మేబీ ఒక 3-4 days తర్వాత అలా చేసుకుందాము, దాన్ని జస్ట్ క్లీన్ చేసి లోపల పెట్టేసుకో అని చెప్పాడు. అండ్ ఇంకొక హార్డ్లీ ఒక 1-1.5 hour పడుతుంది కదా భరత్ నీకు ఇదంతా అయిపోవడానికి. నువ్వే చెప్పాలి, ఇంకేం చేస్తున్నావు? చాలే, ఇంకా బెండకాయ కట్ చేసి పెట్టావు. చేసేసా, బెండకాయ సొరకాయ కట్ చేస్తా. నువ్వు కూడా తినలేవు లేకపోతే నీ ఫుడ్. ఐషాని సొరకాయ ఫ్యాన్. మా ఇంట్లో కంపల్సరీ ఇద్దరు వీక్లో కూర కానీ కర్రీ కానీ పులుసు సాంబార్ కంపల్సరీ చేయాలి. సొరకాయ ఉంటే నాకు ప్రశాంతం, మంచిగా తింటారు ఆ రోజు. కుకింగ్ మొత్తం అయిపోయింది, డిష్ వాషర్ కూడా లోడ్ చేసేసా, అంతా అయిపోయింది. సో 4 daysకి సరిపోతుంది. అండ్ ఐషాని చెప్తుంది చాలా చేసావమ్మ, సరిపోతుంది 4 daysకి, 4 days ఫుల్గా ఆడేస్తాను ఆమెతో అని చెప్తుంది. సో నీకు కూడా ఆల్ బెస్ట్ 4 days. ఐషాగా ప్లాన్ చేసేసుకున్నావా నాతో ఏమేమి ఆడాలో 4 days? ఇంకా వేసుకోలేదా? ఓకే వేసుకో మంచిగా. మొత్తం అయిపోయింది కుకింగ్. సో కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తే 4 days జాగ్రత్తగా పెట్టుకో. 5 days వస్తాయి అనుకుంటా. లెట్స్ గెట్ సమ్ రెస్ట్. దోశ బ్యాటర్ ఉంటే ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. ఎగ్ దోశ, కారం పొడి దోశ, అట్లా అది కూడా చేసి పెట్టేసుకున్నాము. అండ్ ఈవినింగ్
ఇంకా కొన్ని పనులు మంచిగా తలకి ఆయిల్ పెట్టుకొని ఈవినింగ్ జ్యూస్ చేసేయాలి భరత్కి అండ్ ఐషానికి రేపటికి లంచ్ బాక్స్ కూడా ప్రెప్ చేసి పెట్టేస్తే అయిపోతుంది పని ఇంకా. అది స్టీల్ ఏంటా? అది స్టీల్ కదా, ప్లాస్టిక్. సరే నువ్వు జాగ్రత్తగా నీట్గా పెట్టుకో, ఇవన్నీ నేను తర్వాత సేవ్ చేసి తీసుకోరా. ఐషమ్మ కొంచెం చుట్టూకి ఈ మధ్య అసలు హెయిర్ యాక్సెసరీస్ ఇట్స్ వెరీ ప్రిటీ, మంచిగా ఉంది. సరే పెట్టుకోండి. అండ్ ఇట్లా న్యూ ఇయర్ వస్తుంది కదా, మీరు కొంటారా న్యూ ఇయర్ వచ్చినప్పుడు ప్లానెట్స్? ఇది దాదాపు నేను అసలు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నానో కూడా తెలియదు. ఇండియాలో ఉన్నప్పుడు పెద్ద ప్లానర్, చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ప్లానర్ లా కొనుక్కునేదాన్ని కాదు, కానీ నా దగ్గర ఇట్లా ఒక బుక్ అట్లా ఉండేది, ఏం చేయాలి అప్పట్లో డైరీస్ ఉండేవి కదా, ఏంటి అట్లా అని చెప్పి వచ్చేవి కదా ఇంటికి. ఇట్లా డైరీస్ వస్తూ ఉంటాయి న్యూ ఇయర్ అప్పుడు, అవి వాడేదాన్ని. సో దిస్ ఇస్ మై ప్లానర్, మై 2026 ప్లానర్. అండ్ ఇదే కాదు, ఈసారి ఇట్లా ఇంకా కొన్ని కూడా చేద్దాం అనుకుంటున్నా. అవి నెక్స్ట్ ఇయర్ చెప్తా. ఇయర్ చేసినవి నేను మంచిగా చేసి నాకు బాగా వర్కౌట్ అయితే నేను నెక్స్ట్ ఇయర్ షేర్ చేస్తా. అండ్ ప్లానర్ కోసము పెన్స్ ఇవన్నీ కూడా తెప్పించుకుందాం. నాకు ఇట్లా ఇష్టము, మంచిగా టాస్క్ ఒక కలర్ తో అట్లా ఏమైనా మంచిగా కంప్లీట్ చేస్తే దాని ఇట్లా స్టార్ రాసి ఇట్లా కింద అండర్లైన్స్ చేసి అట్లా పెట్టుకోవడం. అందుకే నేను చాలా కలర్ పెన్స్ కూడా వాడుతూ ఉంటా. నాకు తెలిసి ఇది అలవాటు ఐషానికి కూడా వచ్చింది అనుకుంటా. తనకు కూడా బాగా రాస్తుంది పెన్స్. మాకు పిల్లలు ఒక్కొక్కరం ఒక్కొక్క ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం కదా, మా ఇంట్లో పెద్ద ఖర్చు అయ్యేది పేపర్, పెన్, ఇంకేంటి భరత్, ప్రింటర్ ఇంక్, ఐ మీన్ పెయింటింగ్స్. ఇంకా ఇంకేం కొంటాం రా? ఎక్కువ ఏం కొంటారా? ఇంకా ప్లే డౌ, శాండ్, డాల్స్. ఇట్స్ ఓకే, బట్ ఐషానే చెప్తుంది షీఈ్ అన్ ఆర్టిస్ట్ కి అవన్నీ కావాల్సి వస్తుంది అని చెప్పి, అంతేనా? యా. నేను ఇంతకు ముందు బ్లాగ్స్లో కూడా చూపించాను నామా జ్యూసర్. నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ వెరైటీ ఆఫ్ జ్యూసెస్ చేసుకుంటాము. మీరు చూస్తే ఇప్పుడు మిక్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, క్యారెట్, తర్వాత సెలరీ, క్యూకుంబర్ అండ్ ఆరెంజెస్. ఒక్కొక్కసారి ఏబీసీ జ్యూస్ కూడా చేస్తూ ఉంటా. ఎవ్రీ వీక్ అట్లా మార్చుకుంటూ ఉంటాం, ఒకటే జ్యూస్ అయితే తాగము. అండ్ మోర్ ఆఫ్ ఎ గ్రీన్స్, ప్రతి దాంట్లో గ్రీన్స్ అయితే కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తాను. సో జ్యూసింగ్ కోసం అయినా అండ్ వెజిటేబుల్స్ అయినా ఆర్గానిక్ దొరికితే నేను కంపల్సరీ ఆర్గానికే తెచ్చుకుంటాను. అండ్ వాష్ చేయడం కూడా బేకింగ్ సోడా వేసి వాష్ చేసుకుంటాను. ఇంకా మీరు కావాలి అంటే బయట వెజీ వాషెస్ కూడా దొరుకుతాయి. బేకింగ్ సోడా ఇస్ మోర్ అఫోర్డబుల్. అండ్ ఆల్సో చాలా నేను చూసాను కూడా రివ్యూస్, అవన్నీ కూడా 90% ఆఫ్ ద పెస్టిసైడ్స్ కానీ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి బేకింగ్ సోడా అండ్ వెనిగర్ కాంబినేషన్. జ్యూస్ చేసిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది, ఎక్కువ టైం పట్టదు పోవడానికి కూడా. ఒక అడిషనల్ ఇంకొక 5 minutes స్పెండ్ చేస్తే చాలు మనము, అదంతా అయిపోతుంది. క్యారెట్ కావాలి కొంచెం, కొంచెం గట్టిగా అవ్వాలా? మెత్తగా గట్టిగా. స్వీట్ పొటాటో అయిపోయింది, క్యారెట్ అయితే యాక్చువల్లీ అది రేపు ఐషాని లంచ్ బాక్స్ కోసం ప్రెప్ చేస్తున్నా. ఉదయాన్నే అంత టైం ఉండదు కదా. వెజిటేబుల్ టాట్స్ మా చెల్లి చేసింది, ఇది చాలా మంచిగా వచ్చింది, నువ్వు కూడా ట్రై చేయంటే ట్రై చేసి పెట్టుకుంటున్నాం. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇప్పుడు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు మార్నింగ్ ఎయిర్ ఫ్రై చేసి పంపించేయచ్చు. అండ్ స్పైసెస్ మీకు ఏం కావాలో అవి వేసేయండి. నేను సాల్ట్, కొద్దిగా పెప్పర్, అంతకు మించి ఏం వేయను, తను తినలేదు కారం అసలు. పనీర్, కొంచెం చీజ్ కూడా యాడ్ చేస్తా తర్వాత. I knew it. You knew it? Yep.
అమ్మా ఐషాని ఏముండదు, క్యారెట్ ఇట్లా మ్యాష్ చేసి స్క్వీజ్ అయిపోయింది. ఏముండదురా, కొంచెం తీసేస్తా. ఏముండదు నాన్న, అంతా మంచిగా ఉంటుంది. సో దిస్ ఇస్ మై న్యూ ఎయిర్ ఫ్రైయర్. మీకు మార్కెట్లో ఇప్పుడు కరెక్ట్గా చాలానే దొరుకుతున్నాయి నాన్ టాక్సిక్ వర్షన్స్. మాకు దాంట్లో కొంచెం రీజనబుల్గా అనిపించింది, ఓకే ప్రాక్టికల్గా మాకు సరిపోతుంది అనిపించింది ఈ నింజా. నేను కాస్కోలో తీసుకున్నా దీన్ని. అండ్ ఈ ప్లేట్ కూడా ఇట్స్ నాట్ టెఫ్లాన్. ఇది ఏంటి భరత్ ప్లేట్ మనం చూసిందే? అది అల్యూమినియం ప్లేట్ విత్ సమ్ సెరామిక్ కోటింగ్. ఓకే. అండ్ దీంట్లో కూడా మీకు ఇది కూడా వద్దు అంటే ఇట్లా నేను చూసా కొన్ని ఇట్లా మనకు స్టీల్ అవి దొరుకుతాయంట. నేను అంతా వెతకలేదు ఇంకా. ఇది ఒక 2 times వాడా ఇప్పటికి నేను. మంచిగానే ఉంది. ఒకసారి మంచిగానే వచ్చింది, రెండోసారి భరత్ వాడాడు. గార్లిక్ బ్రెడ్ బేక్ చేసి మొత్తం ఏమంటారు మార్చేసాడు. బట్ దట్స్ ఓకే. ఐ మీన్ ఇప్పటిదాకా ఏం అవ్వలేదు. సో ఒకసారి ఎప్పుడైనా మనకు కోటింగ్ లేచింది అనిపించినప్పుడు వీ కెన్ రీప్లేస్ ఇట్ విత్ స్టీల్. అదే జాగ్రత్తగానే వాడుతున్నా. దాంట్లో ఇట్లా స్టీల్ టాంగ్స్ అట్లా ఏం పెట్టడం లేదు. థాట్స్ షేప్ రావడానికి ట్రై చేస్తున్నా. అట్లా ఈవెన్గా ఉంటే మంచిగా ఉంటుంది కదా తనకు కూడా లంచ్ బాక్స్లో అని చెప్పి. ఆల్రెడీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసాను నేను. సో పైన కూడా ఇంకా నేనేం స్ప్రే చేయను. ఇది మొత్తం గ్లాస్ అండ్ దాని లోపల కూడా అదంతా స్టీల్. అందుకే మేము ఇది పిక్ చేసుకున్నాం. మీకు ఇంకా చాలా ఉన్నాయి. షెఫ్ మ్యాన్ అనే ఒకటి అండ్ ఇంకొకటి అవర్ ప్లేస్. అవి కూడా నాన్ టాక్సిక్. వాటిలో కూడా ఇట్లా ఫర్ ఎవర్ కెమికల్స్ లేవు అని చెప్పి అవి కూడా ఉన్నాయి. చూడండి మీకు ఏది మంచిగా ప్రాక్టికల్గా మీ ఫ్యామిలీకి ఏది వర్క్ అవుతుంది అంటే అది తీసుకోండి. ఇది కంపేర్ చేస్తే క్వైట్ చిన్నది వాటి మీద. బట్ దీంట్లో ఒక 2-3 వచ్చినట్టున్నాయి కదా బౌల్స్ ఎక్స్ట్రాగా. 3 బౌల్స్ ఇచ్చాడు మొత్తము. దీనికన్నా లార్జ్ బౌల్ ఇంకొకటి ఉంది. సో దీంట్లోనే మ్యారినేట్ చేసేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఇదే బౌల్ పెట్టేసి హీట్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ దీనిపైన ఇట్లా లిడ్స్ కూడా ఉన్నాయి. ఇలాగే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసుకోవచ్చు. అవన్నీ చూసినప్పుడు నాకు అండ్ డిష్ వాషర్ కూడా సేఫ్. సో నాకు మంచిగా వర్క్ అవుతుంది. 3 members కదా మాకు సరిపోతుంది అనిపించింది ఇది. మంచిగా ఉంది భరత్. ఇంకొంచెం ఫ్రై చేయాలా? అవసరం లేదు. ఇంకొంచెం ఫ్రై అయితే తినదు భరత్. అమ్మో తిందు. చాలా అండ్ ఈజీగా కూడా పంపొచ్చు మంచిగా బాక్స్ లో పెట్టేసి పిల్లలకి. యా నాన్న నీకే చూసుకో. కానీ హాట్ ఉంటుంది బేటా, Hot ఉంటుంది, కేర్ఫుల్. చూసుకోలేము. I want to eat one. తినరా? 150,000 is $150. 6:30 అయింది. మేమందరం రెడీ కూడా అయిపోయాము. అండ్ ఐషాని స్కూల్లో డ్రాప్ చేసేసి అటు నుంచి అంటే ఇంకా నేను కూడా నా డెంటల్ అపాయింట్మెంట్కి వెళ్ళిపోవాలి. 7 మార్నింగ్ నువ్వు ఏడ్చి అనవసరంగా నీ డే స్పాయిల్ చేసుకోకు. నాకు ఏం పెయిన్ పుట్టదు. నాకు ఇట్లా ఇంజక్షన్ వేసేస్తారు. ఇంజక్షన్ వేస్తే నేను నిద్రపోతే వాళ్ళు తీసేస్తారు. ఇంటికి వచ్చాక కొంచెమే పెయిన్ ఉంటుంది. అది కూడా టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 days మంచిగా నిద్రపోతే సరిపోతుంది. ఓకేనా? దా ఐషాని ఫీల్ అవుతుంది నాకు పెయిన్ వస్తుందో ఏమో అని చెప్పి. దా ఏడవుతున్నాను. మంచిగా వెళ్ళాలి స్కూల్కి. అస్సలు ఏడ్చుకుంటూ వెళ్ళకూడదు. మనం ఏడిస్తే ఆ రోజంతా మన డే మంచిగా ఉండదు. పద్ధతులు దా ఇట్స్ ఓకే నా దా. నర్వస్ అవ్వకు, ఏం కాదు. ఓకే ఓకే ఐమ్ ఆల్ గుడ్. అంతా చెక్ చేసి చెప్పారు ఒక 45 minutes పడుతుంది ప్రొసీజర్ అని చెప్పి. నువ్వు లేసేలోపు కార్లోనూ అంతా అయిపోయి ఉంటుంది అని చెప్పి కొంచెం అయితే నర్వస్గా ఉంది నాకు. లెట్స్ సీ. అండ్ మాకు ఇప్పుడే ఇట్లా స్కూల్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది, ఐషాని ఈజ్ వెరీ అప్సెట్ టుడే,
మా అమ్మ హాస్పిటల్కి వెళ్తుంది, సో ఐమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పిందంట. వాళ్ళ టీచర్ మెసేజ్ చేసింది, నువ్వు ఓకేనా ఏంటి అని చెప్పి, లేదు జస్ట్ రెగ్యులర్ టూత్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పారు. తను స్కూల్కి వెళ్ళడమే అప్సెట్తోనే పోయింది. ముందే చెప్పాను, లేకపోతే ఇట్లా ఫేస్ వాసి అట్లా చూస్తే ఇంకా భయపడి ఏడుస్తుంది. అందుకని తనకి ఇట్లా జస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ముందే చెప్పాను. తను ఇంక ఈ రోజు అంతా నాకు తెలిసి అదే క్యారీ చేసుకుంటూ వెళ్ళింది. ఇంకొక కాసేపట్లో వచ్చి తీసుకెళ్ళి ఐవి పెట్టేస్తారు, అయిపోతుంది. అదిరిపోతుంది. కొంచెం వాసాయి, నేను ఇంకెక్కువ అవుతుంది అనుకున్నా. థర్డ్ డే ఫోర్త్ అట్లా అవుతుందా? రెండు వేసుకుంటా. ఐస్ క్రీమ్ ఏనా? నాకు ఒక్కటే గుర్తుంది, ఐవి పెట్టారు. హౌ మెనీ టీత్ అని అడుగుతున్నారు. 4 అదే గుర్తుంది నాకు. ఇంకా నిద్రపోలేదు ఏంటి అనుకుంటున్నాను నేను. లేసుడపు కారణం వాళ్ళు కూడా నువ్వు కాన్షియస్ గా ఉన్నావో లేవో అని అడిగారు, అది క్వశ్చన్. తర్వాత నీ కాన్షియస్నెస్ పోయి ఉంటది. అమ్మతో ఆడుకుందు కానీ ఏడవలసిన అవసరం లేదు నాన్న దానికి. ఓకేనా? ఓకేనా? టీచర్ కూడా మెసేజ్ చేసింది. ఏం చెప్పావు మీ టీచర్కి స్కూల్లో? చెప్పాను అమ్మ ఎక్కడికి వెళ్ళింది. ఏమని చెప్పావు? ఇప్పుడు ఏమైతుందో. పిలకలు ఎందుకు బీకేసుకున్నావు? నాకు నొప్పి వస్తున్నాయి. లేదులే, అమ్మ ఇస్ ఆల్ రైట్. ఓకేనా? ఇంట్లో ఉంది, వెళ్దామా? నువ్వు డల్గున్నావు అంటే అమ్మ ఇంకా ఫీల్ అవుతుంది కదా అమ్మా. సరేనా? ఇవాళ క్లాస్లో కూడా మొత్తం అట్లనే ఉన్నావా? అప్సెట్గా తిరుగుతూ ఉన్నావా? అట్లే ఉన్నావా? లేదమ్మా, అట్లుండక ఇంకా. ఓకేనా? ఓకే, ఈ ఒక్క వీక్ అయితే సరిపోతుంది నన్ను. సరేనా? పోదామా? అమ్మకి వెళ్ళి హాయ్ చెప్పొస్తామా? దా దిగు, షూస్ ఉంచుకో, లోపల దిద్దు కానీ. అమ్మ అప్స్టేర్స్ ఉందమ్మా. మన రూమ్లోనే ఉంది. చాలా మిస్ అయింది నిన్న, ఎమోషనల్ అయింది బాగా. ఈ కలర్స్ లో బిల్డింగ్ ఏ కలర్ వేద్దాం? నువ్వు ఏ కలర్ బిల్డింగ్ అయినా వేయచ్చు. ఏ కలర్? బ్లూ అయ్యి బాగుంటది. And that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to hit the bell icon for all my notifications. Bye bye. Thanks for watching.